సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ నీ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అని ఒక మాట నీతో చెప్పడానికే వచ్చాను. ఎంతలే అనుకోకుండా పూర్తిగా విను. నీ భవిష్యత్తుకు ఎంతో మంచి చేస్తుందమ్మా. నీవు ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా జీవించాలి అని నువ్వు అనుకునేది నాకు తెలుసు తల్లి. నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాలి, వారి గురించి ఆలోచించడం మానుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా మంచి విషయాలు తలుస్తూ ఉంటావు, మంచునే కోరుకుంటుంటావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు కొందరు మాత్రం వారి గురించి ఆలోచించేలా చేస్తూ ఉంటారు. వారు చెప్పిందే సరైంది అని చెప్పి నిన్ను మాయ చేస్తుంటారు తల్లి. ఈ విషయంలో నువ్వు బాధపడవద్దు. కొన్ని విషయాలు నీకు తెలియకుండా జరిగిపోతుంటాయి. పర్వాలేదు బిడ్డ, జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. నీకు కావాల్సింది, నువ్వు కోరింది తప్పక నీ బాబా ఇస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా చేస్తాను. అంతకు ముందుగా నీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకునేది నీ బాధ్యత తల్లి. అప్పుడే నీ ఆశలన్నీ తీరుతాయి. అనుకూలంగా మాత్రమే ఆస్వాదించు, అనుకూలంగా మాత్రమే ఆలోచించు, అనుకూలంగా మాత్రమే మాట్లాడు, అనుకూలంగా మాత్రమే పనులు చేయి. నీ భవిష్యత్తులో సిరి సంపదలు నీకు అనుకూలంగా వస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావో దేనికి భయపడనవసరం లేదు తల్లి. నువ్వు తెలివిగా ఉంటే సరైన ఆలోచనలు తీసుకుంటావు. నీ మనసులో ఎలాంటి గందరగోళాలు రావు. అదేలాగా నీ బాబా నీకు తోడుగా ఉన్నానని నువ్వే నీలో ధైర్యాన్ని పెంచుకో. అప్పుడు నీకు ఎలాంటి భయాలు ఉండవు. ఎవరిని చూసి కూడా నువ్వు భయపడవు. ఎవరైనా సరే నీ జీవితంలో నువ్వు మాత్రమే కదా జీవించాలి. కాబట్టి ఎవరైనా సరే తప్పు అనిపిస్తే ఎదిరించు, ధర్మం కాదు అనిపిస్తే ఇది ధర్మం కాదు అని చెప్పు. వాళ్ళకి భయపడో లేకపోతే వాళ్ళకి నువ్వు ఏదైనా చేస్తావో వాళ్ళు చేసిన తప్పును ఎత్తి చూపకుండా ఉండవద్దు తల్లి. అది మౌనంగా ఉన్నా సరే, తిరిగి సమాధానం ఇచ్చినా సరే, నీ జీవితంలో నీకు మంచి జరగాలి అంటే నీ ముందు ఎలాంటి అన్యాయం అధర్మం జరిగింది దాన్ని ధైర్యంగా ఎదిరించాలి. నువ్వు ఆనందంగా జీవించాలని మాత్రం మరవక బిడ్డ. ఇతరుల కోసం జీవించడం లేదు, నీ కోసం నువ్వు జీవిస్తున్నావు. నువ్వు నమ్మే వాళ్ళు నిన్ను నమ్మించడానికి కొన్ని కవచాలు ముఖానికి వేసుకొని నటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను కొంచెం జాగ్రత్తగా గమనించి దూరంగా ఉండు. వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే, వాళ్ళకి నువ్వు దూరంగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది బిడ్డ. అదేలాగా నీ మీద ఎవరైతే ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారో వాళ్ళని దూరం పెట్టవద్దు, దూరం జరగవద్దు. వాళ్ళని అస్సలు దూరం చేసుకోవద్దు తల్లి. వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అని అర్థం చేసుకో. నీకు అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు బిడ్డ. వాళ్ళు చెప్పేది ఏంటో, ఎంతవరకు నిజముందో, వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు మంచి చెయ్యాలనుకుంటున్నారా చెడ్డ చెయ్యాలనుకుంటున్నారని ఆలోచించాలి. నీకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది తప్పైపోదు. నిన్ను హెచ్చరించడానికి నీ వాళ్ళైన వాళ్ళే నిన్ను ఎదిరిస్తారు తప్పితే ఇంకెవరూ కాదు తల్లి. ఎవరైనా నీకు అనుకూలంగా మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ ఉంటే వాళ్ళు ఏదో నీ దగ్గర ఆశిస్తున్నారు అని గుర్తించు. అలాంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు. అనవసరంగా ఏదంటే అది మాట్లాడి చిక్కులు అనేవి కొని తెచ్చుకోవద్దు తల్లి. నీ జీవితంలో పోగొట్టుకునేది ఏది కూడా నువ్వు తిరిగి తెచ్చుకోలేవు. కాబట్టి మాటల్ని ముందు అదుపులో పెట్టుకో. ఇది సరిగ్గా ఉపయోగించుకున్నావంటే, నీ ప్రతి మాట అర్థం చేసుకుంటే నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ. నువ్వు ఏది ఇచ్చినా సరే అంతగా తృప్తి పడరు తల్లి. ఇచ్చినవన్నీ మర్చిపోతారు. ఏదైతే నువ్వు ఇవ్వవో దాని గురించే దిప్పు పొడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచన చెయ్యి. అందువల్ల వాళ్ళు ఏదో కొంచెం బాధపడ్డారని నీ మనసును బాధ పెట్టుకోవద్దు. దానికి నువ్వు ఎంత ఇచ్చినా సరే తృప్తి పొందరు. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఎంత గొప్పది ఇచ్చినా ఇవ్వలేదనే అంటుంటారు తల్లి. కష్టాలను, బాధలను, వేదనలను నువ్వు దగ్గరికి చేర్చుకోవద్దు. నీ మనసుని కట్టుబాటు చేసుకోవాలి. నీ మనసుకు నచ్చినవన్నీ వెంటనే దొరకవు కదా.
ఎంత తెలివి ప్రఖ్యాతులు ధైర్యం సామర్థ్యం ఉన్నా సరే దాన్ని బట్టి నీకు కావాల్సింది నీకు వస్తుంది. దాన్ని వినియోగించుకోవడంలో కూడా నీకు కావాల్సిన విషయాలు జరుగుతాయి. ఇప్పుడు నీకు నా మీద ఉన్న భక్తి నమ్మకం వలె నువ్వు నేను చెప్పే మాటలు సందేశాలు అన్నీ వినగలుగుతున్నావు. సిరి సంపదలు జనబలం బుద్ధి బలం అన్నీ నీకు దక్కుతాయి తల్లి. దేనికి కృంగిపోవద్దు, దేనికి వచ్చి ఆరాటపడవద్దు. నీకు కావాల్సింది నీకు భగవంతుడు ఏదైతే రాసిపెట్టి ఉంటాడో అది తప్పకుండా నీకు వచ్చే చేరుతుంది. నీకు చేరింది దాంతో సంతోషపడి బిడ్డ. కొన్ని శోధనలు వచ్చినా అవి తాత్కాలికమే అనుకో, తర్వాత ఆ శోధనను మించి ఆనందం ఉంటుందని గుర్తించుకో. కానీ ఒక్క మాట తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా అహంకారం అధికారం ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ఎప్పుడూ కూడా అందరూ ఒక్కటే, అందరూ సమానమే అని అందరితో అనుకూలంగా ఉండు. నీకు సాయం చేసిన వారిని మన్నించు. నీవు సకలం నీకు నీ బాబా నీకు అందిస్తాను తల్లి. నువ్వు సాయం పొందిన వారిని ఎప్పుడూ మర్చిపోకు. నువ్వు సాయం చేస్తే గుర్తుంచుకో, నీకు భగవంతుడు గుర్తు పెట్టుకుని నీకు సాయం చేస్తాడు. ఈ మాటలన్నీ గుర్తించుకుని ప్రశాంతంగా నిద్రపో తల్లి. నీ బాబా ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.